హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణము నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. చూడండి, మొత్తం అంతా దెబ్బలు ఉన్నాయి చేతుల మీద. బైక్లో వెళ్తుంటే కుక్క దూరేసి పడిపోయాను ఫ్రెండ్స్. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయడం లేదు. సో ఈరోజు అయితే మాకు వర్క్ లేదు, అందుకని చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. సో మేము ఎక్కడ వెళ్తున్నాము ఏమనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చేపలు పట్టడానికి నేను, నజీరు, శ్రీరామ్ అయితే వెళ్తున్నాము. సో వాళ్ళు ఇక్కడ ఎర్రల కోసం అయితే ఒక చిన్న వేట అయితే చేస్తున్నారు. ఆ వేట ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ శ్రీరాము, నజీరు ఎర్రలు వెతుకుతున్నారు దిబ్బలో. నజీర్, ఇవైతే సేకరించినారు వీళ్ళు ఎర్రలు. ఇవైతే వెతుకుతున్నారు వీళ్ళు చేపలు పట్టడానికి. చూడండి, ఎర్రలు ఇలా అయితే వెళ్తాం మేము ఇప్పుడు చేపలు పట్టడానికి. ఈ రోడ్లో ఇంకా ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో అయితే పడతాం చేపలు. సో మేము చేపలు పట్టడానికి ఇక్కడ ఎర్రలు ఎత్తుకుతున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ గాలాలో తెచ్చుకున్నాం మేము. ఇది వైరు, ఇది కట్టి, ఇందులో గాలాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నాయి గాలాలు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మేము డైలీ వెళ్ళాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంక ఇంటికాడ వర్క్ లేదు, పైగా నేను కూడా ఒక 2-3 వీక్స్ నుంచి వర్క్కి వెళ్ళాదు. ఇంట్లో బోర్ కొడుతుంది అని, దెబ్బలు తగిలినాయి కదా నాకు, అందుకని రెస్ట్ తీసుకున్నాను. సో అందుకని ఈరోజు బోర్ కొడుతుందని, వీళ్ళకు వర్క్ లేదని చెప్పి ఇలా వచ్చాము. సో నేను ఇంకా అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అయితే చూస్తున్నాను వీడియోని. సో ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చాము. ఇదే లొకేషను, మీకు కనిపిస్తుంది అది వాటర్. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ చేపలు అయితే పడడం లేదు, గాలాలు అయితే వేసాము. సో మేము అనుకుంటున్నది ఇక్కడికి ఊరికే వచ్చాము అనుకుంటున్నాము. సో ఇక్కడ ఇంకాసేపు చూసి ఒక 1 అవర్ అలా చూసి పడకంటే వేరే దగ్గరికి అయితే వెళ్దాము. నజీర్ వచ్చేసి నిమ్మనపల్లి ప్రాజెక్ట్కి అయితే వెళ్దామంటున్నాడు. సో ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఇక్కడ చేపలు పడితే ఇక్కడే పడతాము, లేదంటే నిమ్మనపల్లి ప్రాజెక్ట్కి అయితే వెళ్తాము. ఇక్కడ గౌతమన్న మా బ్యాచ్ మొత్తం అక్కడికే వెళ్తున్నారు ఈరోజు చేపలు పట్టడానికి. సో ఇప్పుడు మాకు ఇక్కడ పట్టలేదంటే మేము కూడా అక్కడికి వెళ్తాము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ చెరువు. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఒకటి చూశాను నేను మీకు. అది చాలా ఏళ్ళ తర్వాత నేనైతే చూసాను, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే డ్యామ్. ఇది అక్కడ ఉన్నాడు చూడండి శ్రీరాము, గాలం వేశాడు. అండ్ అక్కడ చెట్టు వెనకాల నజీర్ ఉన్నాడు. ఇంతకుముందు మేము ఇక్కడైతే పట్టాము, అందుకని ఇక్కడికి వచ్చాము. బట్ ఈరోజైతే మాకు చేపలు కనిపించడం లేదు. సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు పైన తేలుతూ ఉన్నాయి చేపలు. ఇప్పుడైతే ఒక్కటి కూడా కనిపించలేదు. అక్కడ ఆ కార్నర్స్లో మాత్రం చిన్న చిన్న చేపలు ఉన్నాయి. శ్రీరామ్ వాటి కోసమే ట్రై చేస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఒకటి విషయం మాకు ఇక్కడ కనిపించిందని. అది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ ఆకులు ఫ్రెండ్స్, ఇవి ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇది మీరు ఎవరైనా ఇంతకుముందు చూసింటే కామెంట్ చేయండి. వీటిని మేమైతే ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకులు అని అంటాము. ఇలా టచ్ చేస్తే అవి ముడుచుకునేస్తాయి. చూడండి, ఇలా వాటిని కదిలించామంటే అవి ముడుచుకునేస్తాయి. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్ చుట్టుకారము కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటితో ఆడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. ఇలా టచ్ చేస్తే అలా క్లోజ్ అయిపోతాయి ఇవి. సో వీటికైతే అలాగే చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ముళ్ళు. ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి.
ఇప్పుడు నేనైతే చాలా ఏళ్ళ తర్వాత వీటిని చూస్తున్నాను. సో వీటిని చూసిన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు, మేము చిన్నప్పుడు ఆడుకునే విషయాలన్నీ. వీటిని ఇలా టచ్ చేసి ఇట్లా ముడుచుకుపోయేది చూసేదానికి చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అంతా యుద్ధాలు చేసాం వీటి కోసం మేము. సో ఇంకా కొన్ని ఆకులైతే మేము ఇలా తెంపేసి బుక్స్ మధ్యలో దాచుకునే వాళ్ళము. సో అవి ఎప్పటికీ మళ్ళీ ఇవి రిలీజ్ అవ్వవు ఒకసారి చెట్టులోంచి తెంపేస్తే. బట్ అవి తెరుచుకుంటాయేమో మళ్ళీ ముడిపిస్తాము అని చెప్పి చాలా ట్రై చేసాము మేము. చాలా యుద్ధాలు అయితే చేసాం వీటి కోసము. వీటిని ఇక్కడ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవి మొత్తం అవే ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు పూలు కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న పూలు చూడండి. సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, ఎవ్వరు లేరు ఇక్కడ. అక్కడ రోడ్డు ఉంది కానీ ఆ రోడ్డు మీద కూడా ఎవరు జనాలు అయితే రాలేదు. ఏదో హాఫ్ అన్ అవర్కి ఒక బండి అలా వెళ్తుందంటే ఈ చుట్టుపక్కల ఉండే పల్లెల్లో. నజీర్ అయితే అక్కడ గాలం వేశాడు, చేపలు బండి వేయలేదు. చూద్దాం ఇప్పుడు. సో ఇవంతా అవే, ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా బాగుంది వీటిని చూస్తుంటే. చాలా ఏళ్ళ తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత వీటిని చూస్తున్నాము. ముందు మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. బట్ ఇప్పుడు అక్కడ అంతా ఇల్లు అయిపోయాయి, అంతా క్లియర్ చేసేసారు. చేపలు పడ్డా అని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటాను నువ్వా? దానికైనా వచ్చింది ఇటుగా. దాంట్లో ఆడేసినాడు గాలము, అదైతే ఇంకా పల్ల చేప. ఆడేసిండే గాలం ఆడనే ఉంది. సో ఇంకెక్కడ మీకు ఇది ప్లేస్ అంతా కూడా చూపిస్తాను చూడండి. ఇవి 2 నేరేడు మాను ఉన్నాయి, బట్ కాయలు అయితే లేవు. పెరుక్కుందామంటే 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ అరే టెంకాయ అనుకున్నా ఫ్రెండ్స్, దీన్ని చూసి. ఎవడో దరిద్రుడు కొట్టేసి సగం కాయ అయితే పడేశాడు ఇక్కడ. ఇందులో కాయలు కూడా ఉన్నాయి. ఆ కాయల్ని పెరిగేసినవాడు అడిగేవాడు ఎవడు లేదు ఇక్కడ. అయితే ఏదో పొలాలు వేశారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఒక డే మొత్తం కూడా కావాలంటే ఇక్కడ ఉండిపోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. చేపలు పడ్డా మళ్ళీ చూసుకుంది సెల్లు ఫ్రెండ్స్. అలాగే ఇది మీ సైడ్ ఈ ఆకుల్ని ఏమంటారో వీడియో కింద కామెంట్ చేసి అయితే మాకు చెప్పండి. మా పక్క అయితే ముట్టుకుంటే ముడుచుకుండే ఆకులు అని చెప్పి అంటాం మేము. చిన్నప్పటి నుంచి కూడా అలాగే అంటాము. ఈ ఆకులు ఒకటే కాదు, ఈ ఫ్లవర్స్ కూడా మేము ఇలా తెంపుకొని బుక్స్ మధ్యలో అయితే పెట్టుకునే వాళ్ళము. మా క్లాస్లో గర్ల్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు, గర్ల్స్ కోసం మేము ఇవి తెంపుకొని పోయి ఇచ్చేవాళ్ళము. సో ఆ ఫ్లవర్స్ వేసే మాకు వాళ్ళు హోంవర్క్స్ రాసి ఇచ్చేవాళ్ళు. సో ఈ ఆకులు చూస్తుంటే అలా చిన్నప్పుడు విషయాలు కొన్ని గుర్తొస్తున్నాయి నాకు. అక్కడ శ్రీరామ్ గాలం వేశాడు కదా, అతనికి ఏమన్నా చేపల మూమెంట్ ఉందేమో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం శ్రీరామ్ దగ్గరికి అయితే వెళ్దాం. శ్రీరామ్ కూడా మన దగ్గరికి వస్తున్నాడు అక్కడ. అండ్ అలాగే ఇది ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్, ఇది అయితే కొంచెం డేంజర్ ఇక్కడ. బాయ్ అంటే ఇది చిన్న బాయే, ఇదిగోండి బాయ్. ఇక్కడ ఎవరన్నా తెలియని వాళ్ళు సడన్గా వచ్చేసి కొత్త వాళ్ళు వచ్చి తెలియక పడిపోయారంటే కొంచెం ప్రాబ్లమే ఇది.
పెద్ద లోతు అయితే లేదు, కింద అడుగు కూడా మాకు కనిపిస్తుంది పైనుంచే, నీళ్ళు కూడా కొంచెమే ఉన్నాయి. చూడండి శ్రీరాము చేపల పల్ల అని చెప్పి ఆడుకుంటున్నాడు. యాడికి పోయేదా ప్రాజెక్ట్ కంట పదాంబా. ఆడవాళ్ళు ఉన్నారు, గౌతమన్న వాళ్ళు ఉన్నారు కదా. బండ్లో పెట్రోల్ ఉంది, ఆడికి పోదాం మధ్యాహ్నం ఫుడ్ గత ఫుడ్ చేపలు పడితే అదే చేపలు కాల్చుకొని తిందాం. ఈ బావిలో ఉన్నారు ఆరు చేపలు. సో ఇది బావి, ఇక్కడ వీళ్ళు పొలాలు వేశారు కదా, వీళ్ళు ఏమన్నా కట్టుకున్నారేమో తెలియదు ఫ్రెండ్స్. ఇది చాలా పాత పడిపోయిన బావి ఉంది, లోతు అయితే లేదు. కింద మాకు అడుగు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఇందులో అయితే ఇంత చిన్న చిన్న చేపలు అయితే కనిపిస్తున్నాయి మాకు, పెద్ద చేపలు ఉన్నాయో తెలీదు. శ్రీరామ్కి స్విమ్మింగ్ వచ్చేది, ఇందులో వచ్చి స్విమ్మింగ్ చేయాలంటే కూడా భయపడతాను ఈ నీళ్ళని చూసి. ఏదైనా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని. ఆడ పడతాను నీకు బల్లా. అవే ఈ కాయలు కూడా ఏంటో విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్, అంతా ముళ్ళు ముళ్ళు ఉన్నాయి. సో ఈ కాయల గురించి మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని తెలుసు ఫ్రెండ్స్, ఏమంటారా వాళ్ళు కాయలు అంటారు ఫ్రెండ్స్. ఏం కాయలు? ఏం కాయలు తెలియదు కానీ ఇవి నీ కాయలు కాదురా, చెట్టుకు కాసే కాయలు ఇవి. మా కాయలే కానీ. సో అలాగే ఈ కాయల గురించి మీకు ఏదైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి. ఈ కాయలు ఏమంటారు, దేనికి ఉపయోగపడతాయి, లేదంటే దేనికి ఉపయోగపడవా? పాపం ఇందులో చీమలు కూడా ఉన్నాయి కొన్ని. ఈ చిక్కలకు పోయినా తెలియదు, లేదా కావాలనే పోయినా తెలియదు. ఆ చీమ చూడండి, ఒకటైతే బాగా తిరుగుతుంది చీమ. సో మా బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి, మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తాను. చాలా పెద్దది ఇది డ్యాము. సో ఈ వాటర్ మొత్తం కూడా అది నిమ్మనపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే కలుస్తుంది ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము నిమ్మనపల్లి ప్రాజెక్టుకి మదనపల్లికి మధ్యలో ఉన్నాము. ఇదే డ్యామ్ ఇది. ఇటు సైడ్ అంతా చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే బబుల్స్ వస్తున్నాయి, చేపలు ఉన్నాయి ఏమో తెలీదు. నజీరు కూడా వచ్చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ చూసి చూసి బోరు కొట్టిందేమో వచ్చేస్తున్నాడు నజీరు. ఏ చెప్పి. సో ఈ కాయను ఓపెన్ చేసి ఇలా చిన్న కాయలు ఉన్నాయంట అందులో, తినరా? చిన్నప్పుడు ఎండకి ఇట్లా గిక్కొని చెమ్మ కాలుతా ఫ్రెండ్స్. అవేనవ్యా? దాన్ని ఏంటంటారా? జటక్కాయలు కాదురా, ఇంతకుముందు అయితే మేము ఇక్కడే పట్టినాం ఫ్రెండ్స్, 2-3 టైమ్స్ అయితే వచ్చాము. ఇక్కడే పైన తిరుగుతున్నాయి చేపలు. సో అప్పుడైతే చాలానే పట్టాము, ఒక 2 kgs దాకా పట్టాము. ఇప్పుడైతే ఒక్కటి కూడా పడలేదు మాకు. సో ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అక్కడైతే మాకు చేపలు పడలేదు. సో నిమ్మనపల్లి ప్రాజెక్ట్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అక్కడి నుంచి వచ్చే దారిలో చిన్న దొంగతనం అయితే చేసాము మేము, చూపిస్తాను చూడండి. ఏవైతే దొంగతనం చేసాము ఇక్కడ చాలా ఉన్నాయి. సో 4 అయితే పీకాము. ఇవి పెరుక్కొని వచ్చేటప్పుడు ఇక్కడ ఒక 2 కాయల చెట్టు అయితే కనిపించింది. సో ఆ కాయలు అయితే వాళ్ళు పెరుగుతున్నారు, మీకు చూపిస్తా చూడండి. వాళ్ళని చూడండి, నజీరు శ్రీరామ్ ఇద్దరు పెరుగుతున్నారు. అలాగే ఈ మొక్కజొన్నలతో పాటు ఇంకొక ఫ్రూట్ అయితే దొరికింది మాకు. ఇది చిన్న డ్రాగన్ ఫ్రూట్ అంటాం మేము వీటిని. సో ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఏమంటారంటే వీటి మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వైట్ కలర్ పురుగులు ఉంటాయి. ఇంకొక కాయకు ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది వైట్ కలర్లో. సో ఈ పురుగుల్ని యూజ్ చేసి లిప్స్టిక్ అనేది తయారు చేస్తారు అని ఈ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మేము చూసాము. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. సో మాకైతే ఈరోజు మధ్యాహ్నానికి ఫుడ్ అయితే దొరికింది. ఇది మధ్యాహ్నానికి ఫుడ్, ఇవి జస్ట్ ఊరికే తినడానికి అయితే పెరుక్కున్నాము.
అండ్ వీళ్ళు ఇక్కడ రేణిగాయలు అయితే పెరుగుతున్నారు. ఉన్నాయరా ఇదే చాలా వీడియోలో చూద్దామా ఇవా మళ్ళీ ఇస్తావు నా గ్యారెంటీ. ఇస్తా ఇరా నాయనా హామీ. ఫ్రెండ్స్ ఇవైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో దొరకల్లా. గాల చేపలు పట్టేదానికి తెచ్చుకునే కట్లు ఇలా మాకు కాయలు పెట్టుకునే దానికి యూజ్ అవుతున్నాయి. తీపి ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. రాల్పు. సో ఇంకా గౌతమన్న వాళ్ళు వస్తున్నారంట ఇక్కడ. ఇది మేము ఇంతకుముందు ఇది మామిడికాయ చెట్టు, ఇంతకుముందు దాంట్లో కూడా కాయలు పెరుక్కుంటుంది ఇలా వచ్చినప్పుడు. సో నేను ఆ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళి మీకు అక్కడ అంతా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాం మేము. ఇది నిమ్మనపల్లి ప్రాజెక్టు. ఇదే అక్కడైతే చేపలు పడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు మాకు. ఇంకా ఇక్కడికి గౌతమన్న వాళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్. సో ప్రాజెక్ట్ అయితే ఇదే. చూడండి ఆ మొక్కజొన్నలు కాల్చేదానికి అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అంతా శ్రీరామే వీటిల్లో మాస్టరు. ఏయో టైర్ భయ్యా టైట్లో పెడతాడు కాల్చరా బిన్న ఆకలితుందా. గౌతమన్న వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటారు తినడానికి. సో వాళ్ళైతే బిర్యానీ అన్నీ తెచ్చుకుంటున్నారు. మేము ఫస్ట్ ఇక్కడికి రాకూడదని డిసైడ్ అయింది. బట్ అక్కడ చేపలు పడలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాము మేము. చూడండి సో ఇది దీంట్లో వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇది కూడా ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయి వాటర్. కాల్చు బిన్నే కాల్చు. వాడు పేపర్ కోసం మొత్తానికి అలిగి పోలానికి వీడియోనా అమ్మాట నువ్వు ఏ మూల తోడుగా అది పిచ్చి పెట్టేసింది. పిచ్చి కాదు ఎట్లా ఇప్పుడు ఇందులో కూడా గలాలు వేస్తాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ కూడా పడతాయో లేదో తెలీదు. ఇందులో అయితే ఖచ్చితంగా పడతాయి, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడ పట్టినాం మేము. చూడండి అక్కడ వాళ్ళు కూడా పడుతున్నారు. సో మేమైతే ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని వాటర్ అయితే లేవు ఇందులో. ఇప్పుడు మొన్నంత వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ అయితే వచ్చాయి. సో అలాగే ఇందులో వల కూడా వేసినారు ఎవరో. చూడండి చాలా దూరం అయితే ఉంది. సో నేను మళ్ళీ ఇది వీడియో గౌతమన్న వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే అది మొక్కజొన్నలు వాళ్ళు రాకముందే కాల్ చేసినామంటే సో నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మాకు ఒకవేళ చేపలు పడితే ఆ చేపలు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చేపలు పడకంటే మేము నా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ దగ్గర దుబ్బులు తింటాము అంతే. సో చేపలు పడకపోని మేమైతే ఒక టైంపాస్ కోసం అయితే వచ్చాము కాబట్టి మాకైతే టైంపాస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మొక్కజొన్నలు అయితే కాల్ చేసాము. ఇంకా అక్కడ శ్రీరామ్ అయితే ఒకటి మిగిలింటే అది కాల్చుకుంటున్నాడు. నజీర్ ఆల్రెడీ కాల్ చేసి తినేసి అక్కడ చేపలు పడడానికి అయితే వెళ్ళాడు. ఇప్పుడు నజీర్ని చూపిస్తాను చూడండి. అండ్ ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, బాగా కాలాయి. ఎలాగో ఇది దొంగ సరుకు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది తినడానికి. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ట్రై చేస్తాము పెరగడానికి. ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఉంటే ఒక 4 పెరుక్కుంటాము. ఇప్పుడు అక్కడ నజీర్ అయితే చేపలు పట్టడానికి గాలం వేస్తున్నాడు, మీకు చూపిస్తాము చూడండి.
చూడండి అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి మా దగ్గర నుంచి ఇక్కడికైతే చాలాసేపు అయింది వచ్చి. చేపలు పట్టినాడు లేదో చూద్దాం. ఇందులో అయితే గాలం వేసిన వెంటనే అయితే చేప అయితే పడదు, చాలా పెద్దది కదా, సో అందుకని ఇంత త్వరగా పడవు. ఓపిక చాలా ఉండాలి. ఏం బా ఎన్ని పట్టినావా? ఏం చేస్తాను యా అంతది అయా కట్టేది బురువా మునిగిపోతుంది యా, అదే గాలం మునిగిపోతుంది. అట్లే బెయ్య అప్పుడు నేను ఏదో హోటల్ రెండో పట్టినావు అనుకుంటే వచ్చి గుమ్మని కూర్చొని ఉండవా? 15 నిమిషాలు అయ్యా నువ్వు మా దగ్గర నుంచి వచ్చేసియా. ఎక్కించుకో అని గాలం కట్టించి ఎర్ర ఎక్కించి అన్నీ ఇంకా చేపలు కూడా పట్టేసి మేమే కాల్చేస్తాం తిను. సో ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు అన్న వాళ్ళు గలాలు ఇప్పుడే తీసేది వల వేస్తున్నారు ఇప్పుడే. ఇక్కడ వీళ్ళు కూడా గలాలు ఎత్తుకొని ఒక అన్న వస్తున్నాడు ఇక్కడ. సో వీళ్ళు గోతమన్న వాళ్ళు అయితే ఇంకా రాలేదు. సో నేను వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఎన్ని చేపలు పడినాయి, అసలు చేపలు పడినాయా లేదా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాకు ఒక చేప కూడా పడలేదు. ఆశ పెట్టుకొని అయితే వచ్చాము ఇక్కడ చేపలు పట్టడానికి. ఇక్కడ కూడా పట్టలేదు. మా దగ్గర ఉన్న గాలాలు ఎర్రలు కూడా గోతమన్న లాక్కొని వెళ్ళిపోయినాడు వచ్చి. సో ఇంకా మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో ఉన్నాం అందరము. శ్రీరాము, నజీరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 4 to 5 డేస్లో నేను వర్క్ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఎన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ చేయలేదో మీకు రీజన్ అయితే చెప్పాను కదా, అదే నా రీజను. సో అలాగే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఆకు కానీ అది కాయ కానీ మీలో ఎవరికన్నా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్.